పార్టీ చీఫ్ బహన్ మాయావతి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ అనేది వైఎస్ఆర్ చౌరస్తా నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. అక్కడనే మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేసి అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మేము నివాళులు అర్పిస్తాము. అయితే మేము తెలియజేయడం ఏంటి అంటే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి ఈ దేశంలో ప్రతి సమస్యకు రాజ్యాధికారమే మూలమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి నినాదాన్ని కాశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లోపల నిర్వహించడం జరిగింది. మిత్రులారా, బెహన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాశీరామ్ గారికి దక్కుతుంది. కాబట్టి కాశీరామ్ సార్ వారసురాలిగా బెహన్ మాయావతి గారు ఈరోజు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగ వ్యతిరేక రాజకీయ పార్టీలే. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రక్షించే దాఖలాలు ఎక్కడ కనిపిస్తలేవు. కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని రక్షిస్తుంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అడుగున అవహేళన చేస్తూ భారత రాజ్యాంగాన్ని ఈరోజు తొలగించి నూతన రాజ్యాంగాన్ని రాయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి గారు గుర్తించి కింది స్థాయి కేడర్కు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తీసేస్తుంది. భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని తీసేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని అంతరించేస్తుంది అని ఎప్పటికప్పుడు మాకు సందేశాన్ని ఇస్తూ ఈ భారతదేశాన్ని కావచ్చు, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా బెహన్ మాయావతి గారు రక్షిస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈ విధంగా ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వాలా. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది. దీనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే మళ్ళా జరిగే ఎలక్షన్లో పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వాటి లోపల కూడా మేము సిద్ధంగా ఉన్నాం పోటీ చేయడానికి. ఇవంతా స్ఫూర్తి మాకు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ అధినేత్రి ఇచ్చింది. ఆమె మద్దతు మాకు కావాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బెహన్ మాయావతి గారికి మద్దతు ఇచ్చి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆమెను ప్రధానిగా చేసే బాధ్యత అందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్.